హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా ఆర్జీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా బేబీకి అదే 10th వీక్ వ్యాక్సినేషన్. సో ఈరోజుతో సెకండ్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ బర్త్ అప్పుడు 0 డోస్, తర్వాత లాస్ట్ టైం వేయించింది ఫస్ట్ డోస్, ఇప్పుడు సెకండ్ డోస్ అవుతుంది. సో ఈరోజు వ్యాక్సినేషన్ తర్వాత నా బేబీ ఎలా కోఆపరేట్ చేస్తుంది ఏంటి అనేది కూడా మీకు చూపెడతాను, సేమ్ లాస్ట్ వీడియో లాగా. ఓకే, స్టేట్యూ అండ్ పీలేర్లో ఎల్లమంద దగ్గర ఆ స్కూల్ దగ్గర అయితే వ్యాక్సినేషన్ వేస్తూ ఉంటారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు ఎవరన్నా వెళ్ళి వేయించుకోవాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి ముందుడే వెళ్ళి కనుక్కోండి ఎక్కడ వేస్తారు ఏంటి అనేది. ఒక్కొక్కసారి సచివాలయంలో వేస్తారు, ఒక్కొక్కసారి ఆ స్కూల్ దగ్గర వేస్తారు. 2 days బ్యాక్ ఏంటంటే నాకు సచివాలయంలో వేసింటారు, నేను ఆ రోజు వెళ్ళలేకపోయాను కాబట్టి ఇప్పుడు ఆ స్కూల్ దగ్గర వేస్తున్నా. సేమ్ లాస్ట్ వెళ్ళిన టైం, అక్కడ లాస్ట్ టైం వెళ్ళిన ఆ ప్లేస్లోనే వెళ్తున్నాను. సో ఈరోజు వ్యాక్సినేషన్ తర్వాత నా బేబీ ఎలా కోఆపరేట్ చేస్తుంది ఏంటి అనేది కూడా మీకు చూపెడతాను. ఓకే, ఈరోజు ఒక్క ఇంజెక్షన్ ఉంటుంది, 2 ఓరల్ ఉంటాయి. చూద్దాం. ఓకే, ఇంజెక్షన్కి వెళ్తున్నాం. సే హాయ్. పదా మంచిగా వచ్చి బాగా చెప్తా. బాయ్. వస్తావేమో లేదు, లేకపోతే కొంచెం స్ట్రాంగ్గా నేను వస్తాను. బాగా నిన్న వ్యాక్సిన్ వేయడానికి వాళ్ళు లేరు కాబట్టి ఈరోజు వెళ్తున్నాం. మళ్ళీ ఈరోజు వ్యాక్సిన్ పక్కా అక్కడ ఉన్నారని ఇన్ఫర్మేషన్తో వెళ్తున్నాం. ఎక్కడ ఎట్లా అని మొత్తం చూపిస్తాను. లెట్స్ కంటిన్యూ. ఈ మాస్క్ ఎందుకు వేసుకున్నానంటే నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, అది బేబీకి స్ప్రెడ్ అవ్వకుండా ఫ్లూ సింటమ్స్ ఉన్నాయి కాబట్టి సో వేసుకున్నాను. ఇది చిన్న చిన్న టిప్స్తో మనం చాలా పెద్ద వేరియేషన్. మేమైతే ఇప్పుడు ప్రజెంట్ ఎలమంద క్రాస్లోని అంగన్వాడీ కేంద్రం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడే వ్యాక్సిన్ వేస్తారని చెప్పారు. సో నిన్న వస్తేనేమో ఇక్కడ లేదు, సాటర్డే వెన్స్డే మాత్రమే ఈ లొకేషన్లో వేస్తారు, రిమైనింగ్లో వేరే వేరే లొకేషన్స్లో ఉంటాయి. సో ఇది మాకు దగ్గర కాబట్టి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అన్న ఫ్రెండ్, రాజేష్కి క్లోజ్ ఫ్రెండ్ మా బేబీని చూడడానికి వచ్చాడనమాట. వచ్చి చూసేసి తను వేరే హాస్పిటల్కి వెళ్ళాలని వెళ్తున్నాడు. ఇక్కడైతే ఈ అంగన్వాడీ మేడం వాళ్ళు అయితే చాలా బాగా రిసీవ్ చేసుకోవడం కానీ, ఇక్కడ పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలామంది ఉన్నారు ఈ కేంద్రంలో మాత్రము. నేను బేబీకి వెయిట్ చెక్ చేయాలి అని చెప్పాను. సో వాళ్ళు సెట్ చేసి ఇలా అయితే వేస్తున్నాం అనమాట. నేనైతే ఈ మంత్ ఎండ్ కల్లా నేను 5, నా బేబీ 3 కంప్లీట్ అయ్యే లోపు 5 అలా రీచ్ అవ్వాలి అనుకున్నాను. బేబీ ఇంకా 10 days ఉండగానే 5 రీచ్ అయ్యింది. కొంచెం హ్యాపీ అనిపించింది నాకు అది చూసినప్పటికీ. సో నెక్స్ట్ ఇంకా వీళ్ళు డీటెయిల్స్ తీసుకుంటున్నారు ఇక్కడంతా, ఏ ఇంజెక్షన్స్ ఎన్నో డోసు అని చెక్ చేస్తున్నారు. సో దట్ ఇప్పుడు వచ్చి ఓరల్ రోటా వైరస్, నెక్స్ట్ ఓపీవీ, ఈ 2 వస్తాయి. నెక్స్ట్ లెగ్కి మాత్రం, ఇప్పుడు లెఫ్ట్ లెగ్కి మాత్రం పెంటావైలెంట్ మాత్రం ఒక్కసారి ఇది ఒక్కటే ఇస్తారు ఈసారికి. నెక్స్ట్ టైం మళ్ళీ లాస్ట్ టైం రిపీట్ చేసినవన్నీ ఇస్తారు. సో దట్ ఇది ఇంజెక్షనే చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, దీన్ని మేనేజ్ చేసుకోవాలి అని చెప్పారు నాకు. లాస్ట్ టైం సేమ్ ప్రికాషన్సే, మనం ఏదైతే సిరప్ పారాసెటమాల్ యూస్ చేసామో దాన్ని ఎవ్రీ 6 hours ఒకసారి బేబీకి ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ మనము కొలిక్ పెయిన్కి వాటికి కంటిన్యూ చేసే మెడిసిన్స్ కూడా కంటిన్యూ చేయాలి. ఇక్కడ ఏంటంటే బేబీకి పెంటావైలెంట్ డ్రాప్స్ వేసేటప్పుడు బేబీ మింగడం లేట్ అయింది, అది పొరబోయిందనమాట. సో దానికి బర్ప్ చేయమన్నారు, బర్ప్ చేస్తుంటే సెట్ అయిపోయింది. బేబీ కంటిన్యూగా మింగాలి, అలా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చే వేశారు వాళ్ళేమో. కాకపోతే అయినా కూడా మా బేబీకి మింగడం అంటే కొంచెం బద్ధకము. సో దట్ అట్లా జరిగింది. ఇప్పుడు కొంచెం కూల్ డౌన్ అయింది. ఇప్పుడు ఇంజెక్షన్ చేయడానికి ఆమె సెట్ చేసుకుంటుంది. ఈ ఇంజెక్షన్ వల్ల చాలా ఏడ్చింది అసలు చెప్పాలంటే నిజంగానే. ఈసారి నా బేబీ వ్యాక్సినేషన్ తర్వాత కొంచెం ఘోరంగానే ఏడ్చింది చెప్పాలంటే. ఇంటికి వచ్చాక తనకి బాగా పెయిన్ ఎక్కువయ్యేసరికి మేము ఐస్ క్యూబ్స్ని పెడదాము, కొద్దిసేపు సెట్ అవుతుంది అనుకొని దానిపైన పెట్టాము సరౌండింగ్స్లో. అది ఇంకా పెయిన్ ఎక్కువ చేసింది, దానివల్ల చాలాసేపు ఏడ్చింది. ఇంకా వద్దనుకొని మేము సైలెంట్ అయ్యి
సో మెడిసిన్తోనే మేనేజ్ చేసుకుందాం, ఏదన్నా రేపు చూసుకుందామని. ఇప్పుడు నైట్ 11 అవుతుంది. బేబీ ఈ టైంకి ఇంత యాక్టివ్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.